కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ టెంకాయ దొంగ. ఒక గ్రామంలో పెద్దరామయ్య అనే భూస్వామి సిద్ధిగాడు అనే వాణ్ణి 4 రూపాయల నెల జీతం మీద తోటమాలిగా పెట్టుకుని వాడి చేత తోట వేయించాడు. ఒక చిన్న వివరణ. ఈ కథ సుమారు 58 సంవత్సరాల క్రితం చందమామలో వచ్చింది కథ. అప్పట్లో అన్ని వస్తువుల ధరలు చాలా తక్కువగా ఉండేవండి. పనివాళ్ళ నెల జీతాలు కూడా 10 రూపాయల లోపే ఉండేవి. ఇక్కడ 4 రూపాయలు అంటే చాలా తక్కువ మొత్తమైన మీరు ఆశ్చర్యపోవద్దు. అందులో అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు కూడా నాటారు. కూరగాయలు కూడా వేశారు. కాలక్రమాన తోట పెరిగి వచ్చింది. తన జీతం కాస్త పెంచమని సిద్ధిగాడు భూస్వామిని అడిగాడు. అప్పుడైనా అంత తొందరపడకు, కొబ్బరి చెట్లు కాపుకురాని చూద్దాం అన్నాడు పెదరామయ్య. కొబ్బరి చెట్లకు కూడా గెల్లలు పడ్డాయి. తన జీతం మరి 2 రూపాయలైనా పెంచాలని సిద్ధిగాడు పట్టుబట్టాడు. పోరాపో, ఇప్పుడు నీకు తోట పని ఏమంతా ఉన్నదని నీకు జీతం ఒక దమ్మిడి కూడా పెంచను. ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే పని మానేసి వెళ్ళిపో అన్నాడు యజమాని. సిద్ధిగాడు చిక్కులో పడ్డాడు. వాడు తోటకు చేయవలసినదంతా అదివరకే చేశాడు. ఇక చేయవలసిన కష్టమైన పని అంటూ ఏదీ లేదు. ఆ సంగతి తెలిసి యజమాని అంత ధీమాగా ఉన్నాడు. ఇంతకాలము ఒళ్ళు దాచుకోకుండా న్యాయంగా పనిచేసిన సిద్ధిగాడు ఇక నుంచి దొంగతనానికి దిగదలిచాడు. వాడు ప్రతి రాత్రి తోట నుంచి 2 టెంకాయలు దొంగతనం చేస్తూ వచ్చాడు. 3 రోజులు గడిచేసరికల్లా పెదరామయ్యకు కొబ్బరికాయలు పోతున్నట్టు అనుమానం వచ్చింది. కానీ దొంగ ఎవరో తెలియలేదు. ఆయన సిద్ధిగాడినే అడిగి చూశాడు. కొబ్బరికాయలు పోతున్నాయన్న సంగతే నాకు తెలియదు అని అన్నాడు సిద్ధిగాడు. సరే, రాత్రిపూట తోటలో కాపలా ఉండి దొంగను పట్టుకో అన్నాడు యజమాని. 2 రూపాయలు జీతం పెంచండి, అలాగే రాత్రి బౌళ్ళు కూడా కాపలా ఉండి దొంగను పట్టుకుని మీకు అప్పచెపుతాను అన్నాడు సిద్ధిగాడు. అదేమీ కుదరదు, నేనే కాపలా ఉంటాలే అని పెదరామయ్య అప్పటికప్పుడే గ్రామదేవత గుడికి వెళ్ళి, తల్లి, టెంకాయ దొంగను ఈ రాత్రి నా కంట పడేస్తివా, నీకు రేపు ఒక మేకనిస్తాను అని దండం పెట్టుకున్నాడు. తాను కూడా దేవతకు దండం పెట్టుకోవటానికి వచ్చిన సిద్ధిగాడు చాటును ఉండి ఈ మాట విన్నాడు. యజమాని వెళ్ళిపోయాక సిద్ధిగాడు దేవతతో, తల్లి, నన్ను యజమాని చేతికి చిక్కకుండా తప్పించావంటే రేపు నీకు ఒక పుంజునిస్తాను, అంతకు మించి శక్తి లేదు నాకు మరి అని దండం పెట్టుకున్నాడు. ఆనాడు అర్ధరాత్రి వేళ సిద్ధిగాడు తోటలో ప్రవేశించి బావి పక్కన ఉన్న కొబ్బరి చెట్టెక్కి ఒక కాయను కోసి దూరంగా విసిరివేశాడు. యజమాని తోటలో పంచి ఉన్న పక్షంలో కాయపడిన చోటనే దొంగ కోసం చూస్తాడని వాడు అలా చేశాడు. కానీ పెదరామయ్య అంతకుముందే బావి పక్కన ఉన్న చెట్టు మీదకి ఎవరో ఎక్కడం కనిపెట్టి ఒక కర్ర, తాడు తీసుకుని ఆ చెట్టు కిందకే వచ్చి, ఎవడ్రా చెట్టు మీద దొంగ వెధవా, నన్నే మోసం చేద్దామనుకుంటున్నావా, కిందికి దిగి రారా, నిన్ను చెట్టుకు కట్టి చర్మం ఒలిచేస్తాను అని గద్దించాడు. సిద్ధిగాడు భయంతో వణికిపోతూ చెట్టు మీదనే కదలకుండా ఉండిపోయాడు. అంతలోనే ఎవరో మనిషి ఆ చెట్టు మీద నుంచే బావిలోకి గభీమని దూకటం పెదరామయ్య కంటపడింది. వెంటనే అతను బావిలోకి దూకి దొంగ కోసం వెతకసాగాడు. ఎవరితో తల అతని చేతికి తగిలింది కానీ పట్టు చిక్కలేదు. కొంతసేపు అయ్యాక ఆ బావిలో దూకిన వ్యక్తి రామయ్యను ఒక్క తన్ను తన్ని శివాలను బావిలో నుంచి పైకెగిరి తప్పించుకుపోయాడు. దొంగ లాఘవం చూస్తే అతనికి ఆశ్చర్యం వేసింది. మర్నాడు పెదరామయ్య గ్రామదేవత గుడికి వెళ్ళి, తల్లి, నన్ను మోసగించావు, దొంగ తప్పించుకుపోయాడు, నేను నీకు మేకను ఇవ్వను అన్నాడు. దొంగను కళ్ళ చూపమన్నావు, చూపాను. నీ పనివాడికి 2 రూపాయల జీతం పెంచలేని పిసినగొట్టువు నాకు మేకనిస్తావా? సిద్ధిగాడి జీతం పెంచితే నీకు ఈ కష్టాలే రాకపోను కదా అన్నది దేవత పూజారికి పూని. పెదరామయ్యకు జ్ఞానోదయం అయింది. ఆయన ఆ రోజే సిద్ధిగాడికి జీతం పెంచాడు. ఆ తర్వాత తోటలో టెంకాయల దొంగతనాలు జరగలేదు. కథ సమాప్తం. 2వ కథ దేవుడికి పరీక్ష. ఒక ఊరిలో ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. ఆయన ఊరూరు తిరిగి ప్రజలకు దేవుడి మహిమలను గురించి బోధ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ భక్తుడు రామన్నపాలెం అనే గ్రామంలో ఈ విధంగా ఉపన్యాసం చేశాడు. దేవుడు తాను పుట్టించే ప్రతి ప్రాణికి ఆహారం సిద్ధంగా ఉంచుతాడు. అప్పుడే పుట్టిన బిడ్డకు సైతం తల్లిపాలు సిద్ధంగా ఉంటాయి. చీమ లాంటి సూక్ష్మ ప్రాణికి కూడా దేవుడు తిండి అందిస్తాడు. ఏ ఒక్క జీవిని తిండి లేక చావనివ్వడు. ప్రతి ప్రాణిని ఏదో విధంగా తిండి తినిపిస్తాడు. ఎవరన్నా తినను అని మూర్ఖిస్తే తన్ని మరీ తినిపిస్తాడు, అందులో సందేహం లేదు అన్నాడు. ఈ విధంగా భక్తుడు ఉపన్యాసం చేస్తూ ఉంటే జనం ఆనందంగా వింటున్నారు. వారిలో సుబ్బయ్య అనేవాడికి మాత్రం
ఈ ఉపన్యాసం నచ్చలేదు. అతను జనం మధ్య లేచి నిలబడి భక్తుడితో, స్వామి, మీరు చెప్పేది మరీ విడ్డూరంగా ఉన్నది. తినను అని భీష్మించుకు కూర్చున్న వాణ్ణి దేవుడు ఎలా తినిపించగలడు అన్నాడు. దేవుడికి అదెంత పని నాయనా అన్నాడు భక్తుడు. సుబ్బయ్య చాలా మొండివాడు. అతను ఆ రోజు నుంచి తిండి తినకుండా ఉండటానికి నిశ్చయించాడు. దేవుడు తన చేత ఎలా తినిపిస్తారో చూద్దామనుకున్నాడు. అతను ఇంటికి వెళ్ళగానే భార్య అతని భోజనానికి రమ్మన్నది. నాకు ఆకలి లేదు, నేను భోజనం చేయను అన్నాడు సుబ్బయ్య. మీకు ఇష్టమని కాకరకాయ వేపుడు చేశాను, అంత ఆకలి లేకపోతే కొంచెమే తినండి అన్నది భార్య. తినను అని చెప్తూ ఉంటే నీకు కాదు అని సుబ్బయ్య భార్య పైన ఎగిరిపడ్డాడు. పిల్లల అన్నాలు తింటూ తాము తినేది సుబ్బయ్య నోట బలవంతాన పెట్టబోయారు. ఇంటి దగ్గర ఉంటే తన దీక్ష సాగదనుకుని సుబ్బయ్య ఇంటి నుంచి బయలుదేరి ఊరి పొలిమేర వద్దకు చేరి అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ ఊళ్ళోనే ఒక ఇంటివారి కోడలికి దెయ్యం పట్టింది. భూతవైద్యుడు వచ్చి మంత్రాలు చదివి కుంభం దిగదుడుపు తీసి దాన్ని ఊరి పొలిమేర దగ్గర ఉన్న మర్రి చెట్టు కింద పెట్టించమని చెప్పాడు. ఇంటి వాళ్ళ నౌకర్లు ఆ వంటకాలన్నీ తెచ్చి సుబ్బయ్య కూర్చున్న చోటికి కొంచెం ఎడంగా ఉన్న ఆ మర్రి చెట్టు కింద పెట్టి వెళ్ళిపోయారు. సుబ్బయ్యకు ఆకలి దహించుకుపోతున్నది. వంటకాల వాసన కొట్టి అతని నోరూరుతున్నది. అయినా దేవుణ్ణి పరీక్షించటం కోసం అతను తన మనసును నిగ్రహించుకుని అలాగే కూర్చున్నాడు. రాత్రి చాలా పొద్దుపోయింది. అర్ధరాత్రి గడిచాక మూడో జాములో కొందరు దొంగలు తాము పక్క గ్రామాల్లో దొంగిలించిన సొత్తు పంచుకోవడానికి అక్కడికే చేరారు. మంచి వంటకాల వాసన వాళ్లకు కూడా తగిలింది. ఇక్కడ ఈ పిండి వంటలు భోజనము ఎలా వచ్చాయి అని కొందరు దొంగలు అన్నారు. ఎలా వస్తేనేం, కడుపు నిండా తినేద్దాం, ఏమిటా చచ్చు సందేహాలు అన్నారు మరికొందరు. తొందర పడకండి, మనని చంపి మన డబ్బు కాజేయటానికి ఎవరైనా దుర్మార్గులు విషం కలిపిన ఆహారం ఇక్కడ పెట్టి ఉండవచ్చు. అలా చేసిన వాళ్ళు దగ్గరలోనే ఎక్కడో ఉంటారు, వెతకండి అన్నారు ఇంకొందరు దొంగలు. వాళ్ళు కాసేపట్లోనే అంత దూరంలో చెట్టు కింద నిశ్చలంగా కూర్చుని ఉన్న సుబ్బయ్యను చూశారు. దొంగలంతా బిలబిలమంటూ పోయి సుబ్బయ్యను చుట్టుముట్టి, ముచ్చువేధబ్బ, మమ్మల్ని చంపి మా డబ్బు కాజేయటానికి ఇక్కడ చీకట్లో మాట వేసి కూర్చున్నావా? నువ్వే తిను, నీ విషపు తిండి అన్నారు. నాకేమీ తెలీదు, నేను తినను అన్నాడు సుబ్బయ్య. సుబ్బయ్య తిననంటే తినను అని మొండికెత్తడం చూసి దొంగలకు అనుమానం మరింత అయ్యింది. వాళ్ళు సుబ్బయ్యను చావగొట్టి బలవంతాన ఆ వంటకాల్లో అతని నోట కుక్కారు. వాటిని సుబ్బయ్య తిన్నాడు. సుబ్బయ్య చావకపోవటం చూసి దొంగలు అతనికి పెట్టడం మానేసి ఆ కుంభాన్ని అంతా తామే తినేసి మని ముగించుకుని వెళ్ళిపోయారు. దేవుడే నెగ్గాడు కదా అని అనుకుని సుబ్బయ్య చీకట్లో పడి తిన్నగా ఇల్లు చేరుకున్నాడు. కథ సమాప్తం. కథలు విన్న ప్రేక్షకులకు ఒక చిన్న పజిల్. ఒక తండ్రి కొడుకు ఉన్నారు. ఈవేళ తండ్రి వయసు కొడుకు వయసుకు రెట్టింపు. కానీ 18 ఏళ్ల క్రితం తండ్రి వయసు కొడుకు వయసుకు 3 ఉండేది. వారి ఇప్పటి వయసు ఎంత ఆలోచించండి. ఇప్పుడు చెప్పిన పజిల్ జవాబులు. ఇప్పుడు తండ్రి వయసు 72 సంవత్సరాలు, అతని కొడుకు వయసు 36 సంవత్సరాలు. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లలో తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము కామెంట్లు పెట్టడం చేయటం లేదండి. దయచేసి అవి చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.